తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాళ్ల మండలం పెదమరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 44వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆదివారం దొడ్డనపూడి గ్రామానికి చెందిన శ్రీమాన్ సుదర్శనం మాధవ శ్రీనివాస్ బ్రహ్మత్వంలో అర్చక స్వామి పెద్దింటి రామగోపాల్ పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్య హోమం, బలిహరణ, చూర్ణోత్సవం, చక్రస్నానం, పూర్ణాహుతి జరిగాయి. ముదుండి రామకృష్ణంరాజు, సుధా దంపతులు, ముదుండి సత్యకృష్ణంరాజు, సత్యదేవి దంపతులు, ముదుండి మురళీకృష్ణంరాజు, సుచరిత దంపతులచే నిర్వహించిన ఈ కార్యక్రమాలలో గ్రామ ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెదమెరం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ అలమేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక పాంచానిక దివ్య తిరుకల్యాణ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. గత 4 రోజులుగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా భక్తుల యొక్క గోవిందనామ స్మరణలతో విశేషంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. మొదటి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలలో ప్రారంభంగా అంకురారోపణ, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించటం, అనంతరం తర్వాత రోజున ఏకాదశి మహాపర్వదినాన స్వామివారికి అలమేల్మంగా అమ్మవారినిచ్చి సాలంకృత కళ్యాణ మండప వేదికపై వైఖానస ఆగమ సాంప్రదాయబద్ధంగా భక్తుల యొక్క గోవింద నామస్మరణలతో అత్యంత వైభవోపేతంగా సాలంకృత కళ్యాణ మండప వేదికపై అమ్మవారినిచ్చి స్వామివారికి వైభవంగా కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం గత 2 రోజుల నుండి 3వ రోజు, 4వ రోజు కూడా ఉదయం, సాయంత్రం నిత్యహోమం, బలిహరణ కార్యక్రమాలు. ఈరోజు చివరి రోజు 5వ రోజు స్వామివారికి విశేషంగా ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, నిత్యహోమం, బలిహరణ, అనంతరం చూర్ణోత్సవము, అవబృదోత్సవము, వసంతోత్సవము, చక్రస్నాన కార్యక్రమాలు, అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాలు ఈ పూట నిర్వహించడం జరుగుతోంది. అనంతరం సాయంత్రం స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలలో చివరిగా ధ్వజ అవరోహణ, మొదటి రోజు ధ్వజ ఆరోహణ చేయడం జరిగింది. ఆ యొక్క ధ్వజపటాన్ని ఈరోజు సాయంత్రం ధ్వజ అవరోహణ చేయడం జరుగుతుంది. అనంతరం స్వామివారిని, అమ్మవారిని ఊంజల సేవా కార్యక్రమము, అనంతరం పవలింపు సేవ, పర్యంక శయనోత్సవ కార్యక్రమాలతోటి ఈ సంవత్సరం స్వామివారి యొక్క వార్షిక దివ్య తిరుకల్యాణ మహోత్సవ కార్యక్రమాలు పరిసమాప్తమవుతాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ముదుండి రామకృష్ణంరాజు గారి దంపతులు మరియు ముదుండి సత్యకృష్ణంరాజు గారి దంపతుల యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి, అమ్మవారి యొక్క ఆశీస్సులు, మంగళాశాసనాలను పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా కోరుతున్నాము. కరుణా
ఉండి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జోరందుకున్నాయి. కాళ్ల మండలం పెదమిరం గ్రామంలోని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం వైసీపీ సీనియర్ నాయకుడు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు మన్నె నాగరాజుతో పాటు సర్పంచ్ మన్నె వరలక్ష్మి, వైస్ ఎంపీపీ నాగలక్ష్మి శ్రీనివాసరావు, దేవస్థానం చైర్మన్ మందపాటి రాము, గ్రామ ఉపాధ్యక్షులు మందపాటి రవితో పాటు సుమారు 150 మంది వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ వైసీపీ నుండి టీడీపీలోకి నాయకులు చేరడం శుభపరిణామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలియజేశారు. భీమవరం పట్టణానికి సమీపంలో ఉన్న బొండాడ గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని తెలియజేశారు. ఈ ప్రాంతంలో కూడా రోడ్లు వెడల్పు చేసి భీమవరం పట్టణానికి దీటుగా తయారు చేస్తారని తెలియజేశారు. సరైన సమయంలో పార్టీలో చేరి గ్రామాభివృద్ధికి కృషి చేసేందుకు వచ్చిన నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గంగుల విశ్వేశ్వరరావు, మన్నె సోమేశ్వరరావు, వెంకటేశ్వరరావు, బుంగ యేసురత్నం, ఆకురాతి శివయ్య, వార్డు సభ్యులతో పాటు పొట్నూరి రామారావు, కందుల హనుమ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. బొండాడ గ్రామం సర్పంచ్ వరలక్ష్మి గారు, వారి భర్త మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నే నాగరాజు గారు, ఇంకా వైస్ ఎంపీపీ, మొత్తం బొండాడ పంచాయతీ బోర్డు సభ్యులు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం అత్యంత సంతోషం. ఎందుకంటే భీమవరానికి అతి సమీపంలో రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందాల్సిన గ్రామం కోపెల్ల, దాని పక్కనే ఈ బొండాడ, ఎంతో కూడా అభివృద్ధికి ఎంతో అవకాశం ఉన్న గ్రామం. మరి ఈ సందర్భంలో అభివృద్ధిలో భాగంగా వాళ్ళందరూ కూడా వచ్చి రూలింగ్ పార్టీలో జాయిన్ అవ్వటం ఆ గ్రామ అభివృద్ధికి కూడా ఎంతో ఉపకారం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ టైం మనకి డెవలప్మెంట్కి అనువైన సందర్భం. భీమవరం త్వరలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా కూడా భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వస్తుంది మనకి. సో అది వచ్చిన తర్వాత ఈ భీమవరం దీని చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్ల రేడియస్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అందులో బొండాడ వెనకబడి ఉండకూడదు. ఇప్పుడు మొత్తం పంచాయతీ బోర్డు అంతా కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందువల్ల ఏ డెవలప్మెంట్ చేయాలన్నా ఒకే మాట మీద అందరూ ముందుకెళ్ళి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే మంచి అవకాశం వచ్చింది. రాబోయే రోజుల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందు ఆ రోడ్లన్నీ వెడల్పు చేయటం, ఉన్న రోడ్లని అవసరమైతే కొద్దిమందిని కన్విన్స్ చేసైనా ఎక్కడైనా బాటిల్ నెక్స్ ఉంటే సరిచేసి భీమవరానికి తగ్గ స్థాయిలోనే ఆ రోడ్లన్నీ కూడా ఉండి రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందాలి. అంటే భీమవరంలో అందులో స్థలం కూడా లేదు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఈ పెదమేరం కావచ్చు, కోపెల్ల కావచ్చు, వేంపాడు, బొండాడ ఈ గ్రామాలు చాలా ఇంపార్టెంట్ గ్రామాలు అవుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి సరైన సమయంలో వచ్చి అటు మీ గ్రామాన్ని ఇటు పార్టీని కూడా బలపరచడానికి ఈరోజు జాయిన్ అయిన వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మా సార్ని మరి ఎంపీగా గెలిపించుకోవడం జరిగింది. అలాగే ఈ రోజున ఎమ్మెల్యేగా మా నియోజకవర్గానికి అయినందుకు
మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చూసి మన నియోజకవర్గంలో ఆయన గెలిచిన నాటి నుంచి తన మన అన్న భేదం లేకుండా ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ ఆయన చేసుకుంటూ వెళ్తాం. మరి మేము ఆకర్షితులు అయ్యాం. పార్టీ ముఖ్యం కాదు, ఎక్కడ అభివృద్ధి ఉందో ఎక్కడ నిజాయితీ ఉందో అక్కడ జాయిన్ అవటం నాయకులకి మంచి లక్ష్యం. మరి ఆ లక్ష్యంతో మేము మా బొండాడ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని మంచి ఉద్దేశంతో పార్టీలని పక్కన పెట్టి మరి రఘురామరాజు గారి ఆయన నడిసే అభివృద్ధి పదంలో మేము నడవాలని మరి మేమంతా కూడా మరి మా బొండాడ పాలకవర్గ సభ్యులు అందరూ, పంచాయతీ పాలక సభ్యులు అందరూ, అలాగే మా వైస్ ఎంపీపీ గారు, ఇంకా ముఖ్య నాయకులు మరి అన్ని కులాల నుంచి కూడా ఈ కులం ఆ కులం లేకుండా అన్ని కులాల నుంచి కూడా వచ్చి ఈ రోజున జాయిన్ అవడం జరుగుతుంది. భీమవరం లూథరన్ హైస్కూల్ 1995-2000 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ సమావేశం నిర్వహించినట్టు పూర్వ విద్యార్థులు తెలియజేశారు. పూర్వ విద్యార్థులంతా ఒకరినొకరు పరిచయం చేసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలనాటి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. ఆటపాటలతో ఆనందంగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన అప్పటి గురువులను సత్కరించారు. పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా బ్యాచ్ 2000 బ్యాచ్ అండి. ఇప్పుడు ఈరోజు ఇంత గ్రాండ్గా జరగడానికి కారణం ప్లస్ మా మేక శివ గారు, పాండురాజు వీళ్ళందరూ మాకు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ సెట్ చేశారు. ప్లస్ చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్లో ఉన్న, వైజాగ్లో ఉన్న, విజయవాడలో ఉన్న మొత్తం అందరూ వచ్చి ఈరోజు ఈ యొక్క గెట్ టుగెదర్ని బాగా సక్సెస్ చేశారు. మొత్తం మేము ఫ్రెండ్స్ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సంవత్సరాలు తర్వాత మేము సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ విధంగా మాకు మా ఫ్రెండ్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఎక్కడెక్కడ ఉన్నా కూడా మేమందరూ ఒక చోట చేరి ఇలా సెలబ్రేషన్ చేసుకోవడానికి మేమందరం కలిసి ఇలాగ ఎంజాయ్ చేయడానికి, అదేవిధంగా మా ఉపాధ్యాయులు కూడా గ్యాదర్ అయ్యి ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి అందరూ సహకరించినందుకు మా స్నేహితులకి, శ్రేభిలాషులకు అందరికీ కూడా ధన్యవాదాలు. మా 95-2000 బ్యాచ్ ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతుందండి. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని మేము పెట్టుకుని ఇక్కడ మేము గ్యాదర్ అయ్యి మేము చదువుకున్న స్కూల్లో, మా బడి లాంటి ఒడిలో స్కూల్లో చదువుకున్నాం. ఇందులో అండి ఈ స్కూల్లోనే మా గురువుల్ని సన్మానించుకుని మేము గెట్ టుగెదర్గా ఇక్కడ ఏర్పాటయ్యి మేము ఈ కార్యక్రమాన్ని చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మేము మా చిన్నప్పుడు చదువుకున్న పూర్వ విద్యార్థులతో మీట్ అయినందుకు చాలా ఆహ్లాదకరంగా ఉందండి. వాళ్ళందరినీ చూసుకున్నప్పుడు మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. అలాగే ఈ 25 సంవత్సరాలు ఈ విద్యార్థులు మేము 10th క్లాస్ నుండి బయటికి వెళ్ళి 25 సంవత్సరాలు అవుతుందండి. అలాగే ఇక్కడ గ్యాదర్ అయిన టీచర్లు కూడా మేము చూసి 25 సంవత్సరాలు అవుతుందండి. అలాగే కొంతమంది మా విద్యార్థులు మేము కోల్పోవడం జరిగిందండి, వాళ్ళని నివాళులు అర్పించుకోవడం జరిగింది. అలాగే మా టీచర్స్ని కూడా కొంతమంది మిస్ అయ్యామండి, వాళ్ళు కూడా మేము నివాళులు అర్పించుకున్నామండి. అలాగే మాకు ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన ఎక్కడెక్కడి నుంచి వచ్చిన విద్యార్థులకి, అలాగే ఎక్కడెక్కడి నుంచి వచ్చిన టీచర్లందరూ కూడా మేము సన్మానం చేసుకోవడం జరుగుతుంది. మా విద్యార్థులందరూ కూడా కలిపి మేము 25 ఏళ్ల తర్వాత మళ్ళీ అందరం రీయూనియన్ చేసుకుంటున్నాం. 10th క్లాసు మాది 2000 బ్యాచ్. వస్తాను. ఇప్పుడు అందరం కలిసేటప్పటికి చాలా సంతోషంగా ఉన్నాము. ఇదే సెలబ్రేషన్స్ ప్రతి సంవత్సరం చేసుకుందామా అన్న రీతిలో కూడా మా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మా పూర్వ ఉపాధ్యాయులందరినీ తీసుకొచ్చి మేము సన్మానించుకుంటున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం. ఈ రజతోత్సవ కార్యక్రమం సార్, అవును సార్, స్టాఫ్ ఇంచుమించుగా 20-22 మంది. ఎంసామిల్ గారు మళ్ళీ వస్తానని చెప్పారు, సునీల్ గారు మళ్ళీ వస్తానని చెప్పారు. ఇలాగా 22 మంది వచ్చారు అని అంటే ఇంతమంది నేను ఉన్నారా నేను అనుకుంటాను. మరి మిమ్మల్ని ఈ పూర్వ విద్యార్థులందరినీ మరి ఎంతగానో ప్రేమించి ఉండబట్టే ఈ టీచర్స్ ఈ విధంగా హాజరయ్యారు. ఎందుకంటే ఎంతో శ్రమ, ఒక్కొక్కరిని ఒకరిని పిలవాలంటే చాలా కష్టం, ఎంతో కష్టం. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఇనిషియేటివ్ తీసుకుని
ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తున్నానండి నేను. సరే, మరి ఈ స్కూల్లోనే చదివాను, నేను ఈ స్కూల్లోనే జాబ్ చేశాను. మరి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు కూడా మాట్లాడి ఈక్వల్ స్టేజెస్కి వచ్చేసారు దేవుని కృపను బట్టి. దేవుడు మిమ్మల్ని శిక్షించి ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఇంకా మిమ్మల్ని మీ బిడ్డల్ని ఆశీర్వదించాలని, ఇంకా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని, మరి మీరు సంఘానికి సమాజానికి అందరికీ ఉపయోగకరమైన వ్యక్తులుగా ఉండాలని, మీకు తోచిన మట్టికి మీరు దానాలు చేస్తూ మరి ఇద్దరికి సహాయపడుతూ మరి దేవుని ప్రేమను, అంటే ఏ భగవంతుడిని ప్రేమించినా మీరు ఆ ప్రేమను దేవుని యొక్క మంచి కార్యాలు మనం చేయాలని. మరి చాలా చాలా ఆనందదాయకమైనటువంటి రోజు. ఎందుకంటే ఈ 2.5 దశాబ్దాల క్రితం చదువుకున్నటువంటి ఈ పిల్లలందరూ ఎక్కడెక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో, అలాంటి వాళ్ళందరూ ఒకసారిగా ఒక చోట చేరేటప్పటికీ వాళ్ళ ఆనందాన్ని చూస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మేము కూడా ఆ వయస్సుకు వచ్చేసాం. చేత చాలా చాలా ఆనందదాయకమైనటువంటి గ్యాదరింగ్. ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తాడేరు రోడ్లోని వృద్ధుల ఆశ్రమం, గునుపూడిలోని ప్రేమాలయం వృద్ధాశ్రమాల్లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం వన్ టౌన్ సీఐ నాగరాజు విచ్చేసి మాట్లాడుతూ, సృష్టిలో మనకు జన్మనిచ్చిన తల్లిని దైవంతో సమానంగా పూజించాలని, మనకు కనిపించే దైవం తల్లి మాత్రమే అని, ప్రస్తుత తరుణంలో కన్న తల్లిదండ్రులను విస్మరిస్తూ నిర్లక్ష్య ధోరణితో ఉంటున్నారని, బ్రతికుండగానే వారి ఆలనా పాలన దగ్గరుండి చూసుకోవాలని, గతించిన తర్వాత చేసే కార్యక్రమాలు నీటి మూటలు అని హితవు పలికారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ, పశ్చిమ గోదావరి జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కటారి రవిశంకర్ సౌజన్యంతో వృద్ధులకు పండ్లు, గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్ సౌజన్యంతో వృద్ధులకు టవల్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కటారి రవిశంకర్, మానవతా సంస్థ భీమవరం శాఖ అధ్యక్షులు పెన్మెట్స రామ్మోహన్ వర్మ, గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, ఇందుకూరి శివాజీ వర్మ, నారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. మదర్స్ డే, ఇంటర్నేషనల్ మదర్స్ డే చాలా దేశాల్లో ఈరోజు ఇంటర్నేషనల్ మదర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ మన తాడేరు రోడ్లో ఉన్నటువంటి వృద్ధాశ్రమానికి ఇక్కడ ఎంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దీనికి అల్లు శ్రీను గారు కోఆర్డినేట్ చేయడం, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి రాము గారు, రవిశంకర్ గారు, ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా వృద్ధులకి, ముఖ్యంగా మాతృమూర్తులకి వాళ్ళకి తోచిన సహాయం చేసి ఇంట్లో మన ఇళ్లలో ఉన్నటువంటి మాతృమూర్తులనే కాకుండా ఇలా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి మాతృమూర్తులను కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకు కానీ అందరూ కూడా సేవలు అందించినటువంటి మాతృమూర్తులు ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి సేవ చేయడానికి వచ్చారు. అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మొదటగా ఎవరికి రుణపడి ఉంటామంటే తల్లికే రుణపడి ఉంటాం. ఫస్ట్ మనం రుణం తీర్చుకోవాల్సింది తల్లికే. అటువంటి కన్నతల్లికే కాకుండా ప్రతి మాతృమూర్తికి కూడా రుణం తీర్చుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసినటువంటి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, పర్సనల్గా నా తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా మాతృమూర్తుల్ని గౌరవించడం అనేది మన భారతదేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయం. మాతృమూర్తుల్ని, దాంతోపాటు మహిళలను గౌరవించడం అనేది కూడా మన యొక్క అందరి యొక్క సాంప్రదాయం. అందులో భాగంగానే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిని గౌరవించడం అనేది చిన్నప్పటి నుంచి కూడా సమాజంలో కూడా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులను గౌరవించడం పిల్లలందరికీ కూడా నేర్పించాలని చెప్పి సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో ఈరోజు నన్ను పాల్పంచుకునేట్లా చేసినటువంటి పెద్దలకి, అల్లు శ్రీనివాస్ గారికి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా మేము చేసేటువంటి ఈ సేవా కార్యక్రమం వాళ్ళకి ఒక ఆశీస్సులు తీసుకునేటువంటి మాతృమూర్తుల దగ్గర నుంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే మాకు కటారి రవిశంకర్ గారు ఇలాగ బాడీ బిల్డింగ్ పశ్చిమ గోదావరి జిల్లా వస్తాదులు ఉంటారు, బాడీ బిల్డర్స్, వాళ్ళ అసోసియేషన్కి జిల్లా అధ్యక్షులుగా చాలా నుంచి వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ కార్యక్రమానికి మనకు ఒక పండు ఇవ్వాలని చెప్పేసి ముందుకు అడుగు ముందుకేసుకొచ్చారు. అలాగే మా గ్రంథి కుమార్ వరప్రసాద్ గారు వారు కూడా మీకు ఏదో ఒక వస్త్రం మీ చేతిలో ఏదో ఉపయోగించుకున్నటువంటి టవల్ ఇవ్వాలనిపించింది, ఆయన కూడా ముందుకు వచ్చారు. అలాగే పోనారాము గారు, ఈయన మీకు మేము చెప్పక్కర్లేదు, ఆయన ఆశ్రమాలంట ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఆశ్రమం, మాదేవపట్నం అన్ని ఆశ్రమాలు కూడా రోజు
వాళ్ళ అవసరాలు, వాళ్ళకి ఏ అవసరం, మంచి మామిడికాయ కావాలా లేకపోతే వీళ్ళు ఏం తింటారనేది తెలుసుకుని వాళ్ళ భోజనాలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరినీ అలా ఒప్పించి వాళ్ళ అవసరాలు తీరుస్తున్నాడు. ఇలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే నేను వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటానని చెప్పేసి మన 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు గారు మంచి సేవాభావన వ్యక్తి, వారికి కూడా మీరు ఆశీస్సులు అందించాలి. ఆయన మంచి పేరు ఉద్యోగరీత్యా మంచి ఎదుగుదలలో ఉండాలని చెప్పేసి మీ తల్లులందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా మీ పిల్లలు అనుకుని మాకు కూడా ఆశీస్సులు అందించాలి. ఈ మాతృదినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఇటువంటి సేవాభావంతో భీమవరంలో పట్ల ఉన్నటువంటి అందరూ కూడా మీ అందరూ ప్రేమతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడు మీ అందరికీ సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని మీ పిల్లలుగా మేము అందరం కూడా కోరుకుంటూ, అంతర్జాతీయ మాతృదినోత్సవం కాబట్టి ఇది చాలా దేశాల్లో చాలా గొప్పగా జరుపుకుంటారు. ఇది ఇటువంటి చోటుకు వచ్చి మన వృద్ధాశ్రమంలో జడ్డు బ్రహ్మాజీ వృద్ధాశ్రమంలో ఈ మాతృమూర్తులతో కలిపి మేము వాళ్ళతో ఒక చిన్న కార్యక్రమాన్ని షేర్ చేసుకుని వాళ్ళతో ఈ టైం స్పెండ్ చేయడం చాలా ఆనందదాయకం. ఈ రోజున అంతర్జాతీయ మాతృదినోత్సవ సందర్భంగా ఈ వృద్ధాశ్రమంలో అందరి యొక్క ఆశీర్వాదం కావాలని మేము వచ్చాం. అందరి ఆశీర్వాదం మాకు కావాలి. హ్యాపీ మదర్స్ డే. ఇంటర్నేషనల్ మదర్స్ డే పురస్కరించుకొని మన 1 టౌన్ సిఐ గారు వాళ్ళు ఎంతో బిజీగా ఉన్నా కానీ మనకి టైం స్పెండ్ చేయడానికి ఇక్కడికి వచ్చారంటే వాళ్ళని ఎంతో అభినందించాలి. ఈ మాతృమూర్తులు అందరికీ మా అందరి నమస్కారాలు. ఈ మాతృమూర్తులు తమ బిడ్డల సహాయ సహకారాలు అందకపోవటం వల్ల ఈ ఆశ్రమంలోకి వచ్చి ఉండవలసిన పరిస్థితులు వస్తున్నాయి. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిద్దాం. మాతృదేవోవా పితృదేవో అన్నారు. తల్లిదండ్రులే ప్రథమ దైవాలు, వాళ్ళ తర్వాతనే భగవంతుడైనాడు. పిల్లలు ఏంటంటే ఇది గ్రహించక తల్లిదండ్రులను కొంచెం అశ్రద్ధ చేస్తున్నారు. అలా అశ్రద్ధ చేయకూడదని చెప్పి నా ఉద్దేశం. మీ అందరి సహాయ సహకారాలు, మీ ఆశీస్సులు మా అందరికీ ఉండాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం. వైద్యం నేడు చాలా ఖరీదైందని, ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు అన్నారు. మండల కేంద్రమైన ఉండి లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగరాజు మాట్లాడుతూ డాక్టర్లు మంచి మనసు చేసుకుని వచ్చి ఉచిత వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాల్లో అందించడం అభినందనీయమని అన్నారు. ఈ క్యాంపులో భీమవరానికి చెందిన డాక్టర్ గోపీనాథ్, డాక్టర్ నిరూపమ, డాక్టర్ పవన్లు వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ సత్తి బ్రహ్మారెడ్డి, డీసీ ఉపాధ్యక్షులు మంతెన సాయి లచ్చిరాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు, చిట్టూరి జోషి, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, రుద్రరాజు నరసరాజు, బుద్దరాజు సుబ్బరాజు, కన్నెగంటి రూత్ కళ, వేగేసిన అనంతలక్ష్మి, భూపతిరాజు హరనాథరాజు, ముదునూరి విజయ, గాదిరాజు వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. మన ఉండి కోనపరాజు అప్పలరాజు కళ్యాణ మండపంలో అలాగే లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో మన భీమవరం గౌతమి నర్సింగ్ హోమ్ డాక్టర్స్ శ్రీ గోపీనాథ్ గారు, వారి శ్రీమతి గారు నిరూప గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఈరోజు హెల్త్ అన్నది చాలా కాస్ట్లతో కూడుకున్నది. ఈరోజు ఇలా హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది అన్నది కూడా మనం చెప్పలేము. ఈరోజు ఏదన్నా మనం ఒక జబ్బు ఉందని వెళ్తే దానికి సంబంధించిన ఆ రోగానికి వివిధ బ్లడ్ టెస్టులు కానివ్వండి, స్కానింగ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వేల రూపాయలతో కూడుకున్న వైద్యంతో వేళ మన ముడిపడి ఉంది. మరి అలాంటి తరుణంలో ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో మరి బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా చిన్నవారికి కూడా ఉచితంగా ఈరోజు గుండె పరీక్షలు, అలాగే బీపీ, షుగరు, వివిధ రకాల మరి టెస్టులన్నీ కూడా ఈరోజు మన లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ పరీక్షించి ఉచితంగా చేయడం చాలా శుభపరిణామం. మన ఉండి లయన్స్ క్లబ్లోని లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలోని గౌతమి నర్సింగ్ హోమ్ వారిని ఇక్కడికి తీసుకొచ్చి గుండెకు సంబంధించిన పరీక్షలన్నీ కూడా చేయటానికి ఈవేళ ఈ ప్రోగ్రాం పెడతాం అనేది మంచి శుభపరిణామం. ముఖ్యంగానే మనకు కరోనా వచ్చిన కాంచి కూడా హార్ట్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకంగానే ఈ గుండె ఆగిపోవటం అనేది బాగా ఎక్కువ అన్ని చోట్ల జరుగుతున్నది. ఈ ప్రతి ఒక్కరూ కూడా గుండె పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందా. దీన్ని ఈవేళ మన లయన్స్ క్లబ్లో ప్రతి ఒక్కరు కూడా
గుండెకు సంబంధించిన వైద్యాన్ని చేయించుకొని ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. డాక్టర్ కేఎస్ఎస్ గోపీనాథ్, శ్రీ గౌతమి నర్సింగ్ హోమ్లో నేను లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. గత 25 ఏళ్ళుగా ఈ రకరకాల కార్పొరేట్ హాస్పిటల్లో చేసి గత 2 సంవత్సరాలుగా మా నాన్నగారు డాక్టర్ కొంపెల్లి సూర్యనారాయణమూర్తి గారు 40 సంవత్సరాలుగా నడిపిన హాస్పిటల్ని మళ్ళీ నేను, మా వైఫ్ డాక్టర్ నిరుపమ గైనకాలజిస్ట్ ఇద్దరం కలిసి దీన్ని స్టార్ట్ చేసామండి. ఇప్పటి వరకు విజయవంతంగా ఒక 300 సర్జరీస్ దాకా చేసామండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఓపెన్ సర్జరీస్ అంటే కోత అనేది పోయిందండి. ఇప్పుడు అన్ని లాప్రోస్కోపీ, రోబోటిక్, లేజర్ పరంగానే అన్ని సర్జరీలు జరుగుతున్నాయండి. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన ఆరోగ్యశ్రీ కానీ ఆరోగ్య భద్రత కానీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి. అలాగే కొంతమంది డాక్టర్ల పర్యవేక్షణలో ఆ ప్యాకేజెస్ కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టు వస్తే మనం ఇంకా ఒక క్వాలిటీ వైద్యాన్ని అందరికీ అందించవచ్చని నేను అనుకుంటున్నానండి. ఆడవాళ్ళల్లో కామన్గా ఉండే ప్రాబ్లమ్స్కి నెగ్లెక్ట్ చేయకుండా కన్సల్ట్ చేసి ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి చూపించుకోవడం మంచిది. స్పెషల్లీ ఇప్పుడు మనం ఎక్కువగా చెప్పేది ఏంటంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటివి మన దేశంలో ఇంతకు ముందుతో చూస్తే ఇంకా పెరుగుతున్నాయి. ఒకప్పుడు గర్భాశయ అంటే సర్వైకల్ క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు దాంతో పోలిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి. సో ఇలాంటి క్యాంప్స్ ద్వారా మనం వచ్చిన పేషెంట్స్కి అవగాహన కల్పించి చాలా చిన్న చిన్న టెస్టుల ద్వారా వీటన్నిటిని కనిపెట్టచ్చు. ముందుగానే కనిపెట్టడం వల్ల ట్రీట్మెంట్ ఇవ్వడం అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో వీలైన ఇలా అంటే రూరల్ ఏరియాస్లో మనం క్యాంప్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ పెంచడం వలన మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. భీమవరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన కమిటీ ట్రస్ట్ నూతన కార్యవర్గ సభ్యులను వీరమ్మ పార్క్ సమీపంలోని అంబేద్కర్ భవనంలో ఎన్నుకున్నారు. ట్రస్ట్ ఫౌండర్ గా కేసీ రాజు, గౌరవ అధ్యక్షులుగా కోన జోసెఫ్, డాక్టర్ గూడపాటి శాంతారావు, అధ్యక్షులుగా మువ్వల ఎస్తేర్ రాణి, కార్యదర్శిగా గంటా సుందర్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఈది రవి, చిగురుపాటి సందీప్లను ఎన్నుకున్నారు. వీరితో పాటు ట్రస్ట్ సహాయ కార్యదర్శి పిల్లి ముసలయ్య, ట్రెజరర్ కందికట్ల వినయ్ దేవ్, సలహాదారులు కందికట్ల జోషి, పిల్లా డైమండ్ రాజు, ఎద్దు యేసుపాదం, జంగం మాణిక్యాలరావు, పాలపర్తి ప్రియదర్శిని, లీగల్ అడ్వైజర్ టిఈ ప్రశాంత్, సభ్యులు మాతా సురేష్ బాబు, గొల్ల రాజ్ కుమార్, ఆలమూరి బాబ్జీ, యాళ్ల వెంకటేశ్వరరావు, గెడ్డం జార్జ్లను ఎన్నుకున్నారు. ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని అధ్యక్ష కార్యదర్శులు అన్నారు. భవన కమిటీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. మా పితరులు తదుపరి బియ్యము మరి తర్వాత వచ్చిన జనరేషన్ పోరాడి ఎంతో భయప్రయాసలతోటి మరి అంబేద్కర్ యొక్క విగ్రహం అంబేద్కర్ చౌకగా అంబేద్కర్ యొక్క స్టాచ్యూ కూడా వేరే విగ్రహం నిర్మాణించాలని తలంచినప్పుడు కూడా అందరూ సహకరించారు. అది సాధించుకున్నాం, కంచు విగ్రహం వేసుకున్నాం. మరి ఈ యొక్క భవనాన్ని రిటైర్ ఎంప్లాయీస్ మరి కొంతమంది బయట వారు కూడా ఇచ్చారు. కానీ అది యాక్చువల్గా మేము అది వాళ్ళ దగ్గర తీసుకోవాలనుకోలేదు, కానీ వారు వచ్చి సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు. మరి ఈ రోజు మన రాష్ట్ర నాయకులు సమక్షంలో ఈ భవనం పనిచేయడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాం. ఆ ట్రస్ట్లో అప్పుడు 95లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1-2 పేర్లు మాత్రం కలుపు, మిగతా వాళ్ళు కొంత సోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా కొంతమంది సోదరులు కలుపుకుని సభ్యత్వం వాళ్ళకు కూడా ఇచ్చి ట్రస్ట్ మెయింటైన్ చేద్ది. కానీ కంట్రోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కంట్రోల్లో రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, మండల నాయకత్వం పనిచేస్తుంది. లెక్కలు వాళ్ళకి చెప్తూ ఉంటారు, వాళ్ళు కంట్రోల్ చేసి సంఖ్య ప్రతి శనివారం సెకండ్ సార్లో ఈ భవనంలో ఒక రాజ్యాంగ సదస్సు కానీ ఒక స్టూడెంట్స్ కానీ ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం చేపట్టాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన కమిటీ ట్రస్ట్ మరి భీమవరం వారు ఒక కొత్త కమిటీని నియమించడం జరిగింది. అందులో మేమంతా కూడా సభ్యులుగా ఉన్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా దళితులపై అనేక దాడులు జరుగుతున్నాయి, దళిత ఉద్యోగుల మీద దాడులు జరుగుతున్నాయి.
అందరూ కలిసి ఐకమత్యంతో మరి పోరాటాలు సాగించాలని, అలాగే రాజ్యాంగ సదస్సులు పెట్టాలని, అలాగే పిల్లలకు సేవా కార్యక్రమాలు, దళిత పిల్లల సేవా కార్యక్రమాలు చేయాలని ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేమంతా కూడా ఎంప్లాయీస్, ఎస్సీ వెల్ఫేర్ ఎంప్లాయీస్ అండర్లోనే మేమంతా పయనిస్తామని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం SBAR-16 రాష్ట్ర అధ్యక్షునిగా ఈరోజు భీమవరం పట్టణం రావడం జరిగింది. ఈ భీమవరం పట్టణంలో అంబేద్కర్ భవన్లో ఎన్నో విషయాలు మా యొక్క కమిటీతో చర్చించి ఈ డాక్టర్ అంబేద్కర్, భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి ఈ భవన్ ట్రస్ట్కి మేము ఈ రోజున అప్రూవ్ చేయడం జరిగింది. ఈ యొక్క అంబేద్కర్ భవన్ అనేది ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ SBAR-16 ఈ యొక్క ఆస్తి తప్పించి ఏ రకమైన ఎవరు ఎన్ని ప్రేలాపనలు పేలినా కానీ ఎవరికి సంబంధించింది కాదు. ఇది ఆ రోజుల్లో SC ST ఈ యొక్క ఎంప్లాయీస్ రెక్కల కష్టం. ఆ రోజున గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని ఎంతోమంది ఎంప్లాయీస్ తమ యొక్క జీవితాల్లో దాచుకున్న డబ్బుని ఇచ్చి ఈరోజు ఇంత సుందరమైన భవనం కట్టడం, ఈ భవనాన్ని ఆక్రమించుకునే దిశగా కొన్ని వర్గాలు ప్రయత్నించడం ఎంతో బాధాకరం. దీన్ని ఖచ్చితంగా చట్టపరంగా నేను తగిన చర్యలు తీసుకుంటాను. భీమవరం రూరల్ మండలం రాయలంలోని క్రీస్తు లూథరన్ దేవాలయంలో స్త్రీల ఆదివారం ఘనంగా నిర్వహించారు. రెవరెండ్ తేరా మోజెస్ ప్రారంభ ప్రార్థన చేయగా పలువురు క్రీస్తు సందేశాన్ని అందించారు. అధ్యక్షులు కుర్మా రాజ్యలక్ష్మి, గురజాపు జ్యోతితో పాటు సంఘస్థులు, విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్తోత్రములు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తు లూథరన్ దేవాలయము రాయలము గురుమండలంలో కేంద్రమైన స్త్రీల సమాజం వారి ఆధ్వర్యంలో స్త్రీల ఆదివారం, తల్లుల ఆదివారపు ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రభువారు కృపను తెలిపారు. మరి మా యొక్క స్థానిక సంఘ స్త్రీల సమాజం వారు ఈ కార్యక్రమాన్ని చాలా జయకరంగా, దిగ్విజయంగా మరి చేపట్టడానికి అనుశేషంగా మా యొక్క స్థానిక సంఘ కార్యవర్గ సభ్యులు, సంఘస్థులందరూ కూడా మరి ప్రోత్సహించిన విధానం బట్టి మరి దేవునికి ఎన్నో కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాం. మరి మా యొక్క క్రీస్తు లూథరన్ దేవాలయం రాయలు గురుమండలంలో దేవునికి మహిమకరంగా ప్రతి కార్యక్రమం కూడా మరి తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం ఎంతో దేవుని మహిమాత్మై జరిగింపబడడానికి ప్రభువారు కృపను గ్రహించున్నారు. ప్రత్యేకించి ఈ సమయంలో మా యొక్క స్థానిక సంఘ స్త్రీల సమాజము కమిటీ వారు, అలాగే స్త్రీల సమాజ సభ్యులు ప్రతి తల్లికి మరి దేవుని యొక్క దైవ దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా కలగాలని, ఆయురారోగ్యాల ప్రభుత్వం అనుగ్రహించాలని మరి గురుమండల అధ్యక్షుడిగా, ప్యారిష్ అధ్యక్షుడిగా నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కార్యవర్గ పక్షంగా, సంఘమంతర పక్షంగా స్త్రీల సమాజం వారిని మరి అభినందిస్తూ దేవుడు వారిని ఇంకా రాబోతున్నారు ఆశీర్వదించి ఆయన కృపలో వర్ధింపచేయును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వకంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత సైన్యానికి సంపూర్ణ మద్దతు ప్రకటిద్దాం. యుద్ధం ముఖ్యం కాదు, ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే లక్ష్యం కావాలి. భీమవరం నుండి పెదామిరం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో డిప్యూటీ స్పీకర్ ట్రిబులార్. వైభవంగా శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం మదర్నెస్ హాస్పిటల్లో లిటిల్ వెల్నెస్ క్యాంప్, డిఎన్ఆర్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రియాంక స్కిన్ క్లినిక్ లో ఉచిత వైద్య శిబిరం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సమక్షంలో పెద్ద ఎత్తున టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.